యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, మీ తండ్రి మాట్లాడుతున్నాడు, సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఎవరితో? నీతో కాదు, నాతో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఆకాశమాను ఆలకించాలి, భూమి నువ్వు చెవి యొగ్గాలి. నువ్వెందుకు నిన్నెందుకు ఆలకించమన్నానో తెలుసా? పైన ఉన్నావు కనుక అన్ని కనబడుతున్నాయి నీకు. భూమిని నిన్నెందుకు చెవి యొగ్గమన్నానో తెలుసా? అన్ని పండిస్తున్నావు, ఆకలి తీరుస్తున్నావు కనుక నువ్వు విను. మీరిద్దరూ ఎందుకు వినాలో తెలుసా? నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేశాను, వాళ్ళు నన్ను తిరుగుబాటు చేశారు. లేదా? తిరుగుబాటు చేయటం లేదా? మాయ, మోసం, అబద్ధం, వ్యభిచారం, దొంగతనం, త్రాగుబోతుతనం, విప్లవం, చెత్త, చెదారం. ఎవరి కోసం బ్రతుకుతున్నారు మీరంతా? ఈ మానవాళి, ప్రపంచ మానవాళి ఎవరి కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? దేవుని కోసం మాత్రం కాదు, దేవుని కోసం కాదండి. ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశానా మీ మధ్య, మీలో, మీతో, మీ వడిలో? కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నా మీద తిరగబడ్డారు. వాళ్ళు నా మీద తిరగబడ్డారు. మీరు ఇప్పుడు దేవుడి మీద తిరగబడ్డారా? మేము ఇప్పుడు తిరగబడ్డాం బాబు, కనబడితే దండం పెడతా ఉంటారు మీరు. మేము ఇప్పుడు దేవుడి మీద తిరగబడ్డామండి, మేము దేవుడిని తిట్టాము, మేమేమైనా అన్నావా? ఏమన్నవసరం లేదు నాయన. ఏమయ్యా మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు అని ఎవరైనా పెద్దలు వచ్చి మనతో చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏంటంటే, బాబు నేను ఆ ముసలోళ్ళని ఏం అనలేదు బాబు. ఓ ఏం అండం కాదురా నాన్న, వాళ్ళ ఆకలి వేసింది ఆకలి తీర్చావా, వాళ్ళకి దప్పికేసింది నీళ్ళు ఇచ్చావా, వాళ్ళ మంచి చెట్లు ఏమైనా చూస్తున్నావా? ముసలోళ్ళు అయిపోయారు కదా, కాళ్ళు అయి చేతులు అయ్యి పడిపోయా, మూల పడి ఉన్నారు, వాళ్ళ గురించి మంచి చెట్లు నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నా? ఓహో అదే నాయన, నీ మీద కంప్లైంట్ అదే. నువ్వు తిట్టావు కొట్టావు అని వెళ్ళేవంటం లేదు. కన్నాము, పెద్దవాళ్ళు చేసాము, ఈరోజు గొప్పవాళ్ళు అయ్యారు, కానీ ఈరోజు మమ్మల్ని వాళ్ళు చూడటం లేదు. అది నీ మీద దేవుడు వేసే నింద. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు?